ముందుగా శ్యామలమ్మ గారికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకు ఆది ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆది బంధువులందరికీ ఆది ప్రణామాలు. ఈరోజు మనం సుధాముడి భక్తి తెలుసుకుంటూ చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ సుఖేంద్రుడు ఇద్దరు ప్రాణ సన్నిధులు. సుధాముడి యొక్క భక్తి తెలుసుకున్నాం. సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు ఆశ్రమంలో కలిసి విద్య అభ్యసించారు. ఇద్దరు ఒకే గురుకుల ఆశ్రమంలో విద్య అభ్యసించి విద్య పూర్తయిన తర్వాత ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ ప్రదేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సుధాముడు కొంచెం పెద్ద అయ్యాక వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే సుధాముడు ఆత్మాజ్ఞానం ఉన్నవాడు, నిరంతరం కృష్ణ నామస్మరణ చేస్తూ ఉండేవాడు, యోగంలో ఉండేవాడు అన్నమాట. ఎప్పుడు ధ్యానంలోనే ఉండేవాడు. ఎవరిని యాచించి చాపి అడిగేవాడు కాదు. ఎవరైనా బ్రాహ్మణుడు కాబట్టి తెచ్చి దానం ఇస్తేనే తీసుకునేవాడు. ఈయన వెళ్ళి ఎవరిని అడిగేవాడు కాదు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు కటిక పేదరికంలోకి వెళ్ళిపోయారు. ఈయన పౌరోహిత్యం చేయట్లేదు, ఏమీ తేవట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఇంటికి లేదు. ఆ భార్య పాపం ఎవరో ఏదైనా ఇచ్చిన దానితోనే సర్దుకుంటూ వచ్చేది. దీనికి వైరాగ్య భావన వచ్చేసింది ఎక్కువ. కృష్ణనామస్మరణ ధ్యానం చేస్తూ భార్య పట్ల కానీ పిల్లల పట్ల కానీ ఎలాంటి వ్యామోహం ఉండేది కాదు. నిరంతరం నామస్మరణ చేస్తూ ఉండేవారు. భార్య చూసి ఒకరోజు బాధపడి, స్వామి నేనంటే మిమ్మల్ని వివాహం చేసుకున్నాను కాబట్టి మీతో పాటు నేను ఫస్ట్ ఉంటాను, మీ జీవితం ఎలా అయినా నేను అలాగే గడుపుతాను. కానీ పిల్లలు పాపం వాళ్ళేం పాపం చేస్తారు. మన కడుపులు పుట్టినందుకు వాళ్ళెందుకు ఆకలితో ఉండాలి, వాళ్ళ కోసమైనా సరే మీరు ఏదో ఒకటి చెయ్యండి అంటే ఏంటి, ఇప్పుడు నన్ను వెళ్ళి యాచించమని కావాలి. మిమ్మల్ని ఇప్పుడు వెళ్ళి నేను యాచించమని అడగడం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ మీ స్నేహితుడు కదా, ప్రాణ స్నేహితుడు కాబట్టి ఆయన ఇప్పుడు ద్వారకాకి రాజు, ఆయన దగ్గరికి వెళ్ళండి అంటే నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నేను ఎలా చేయి చాచగలను అంటే మీరు చేయి చాచవద్దు. శ్రీకృష్ణ పరమాత్మ అంతరంలో ఏముందో తెలుసుకున్నావా, మహాశక్తి ఆయనకు ఉంది. ఆయన సాధారణ వ్యక్తి కాదు, సర్వవ్యాపి, అన్నీ తెలిసినవాడు. మీరు వెళ్ళండి చాలు, ఆయనే తెలుసుకొని ఇస్తారు, మీరు అడగద్దు. ఈ ఒక్క పనైనా చెయ్యండి స్వామి అని ఆమె కన్నీరు పెట్టుకొని ఏడిస్తే సరే భార్య మాట కాదని లేక బయలుదేరాడు. ఆయనకు ఒంటి మీద చితికిపోయిన బట్ట కూడా లేదు. సరే స్నేహితుల దగ్గరికి వెళ్తున్నప్పుడు గుట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, ఏదో ఒకటి పట్టుకొని వెళ్దాము అనేసి భార్యని ఏమున్నాయి చూడంటే ఇల్లంతా వెతికితే ఒక కుండలో ఇన్ని అడ్డులు దొరికాయి. అవి కూడా ముక్కుపోయి ఉన్నాయి. అవి మూట కట్టి ఇచ్చింది స్నేహితుడు. ఇచ్చి భర్తకిచ్చి వెళ్ళమని పంపించారు. అవి పట్టుకొని అలా ద్వారక వెళ్ళారు. ద్వారక వెళ్ళేసరికి ద్వారక నగరం చూస్తే రెండు కళ్ళు చాలా అంత అద్భుతంగా నగరం ఉంటుంది. ఈ నడుస్తూ వెళ్తుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ఈ వైపు చూస్తున్నారు. ఎవరి బ్రాహ్మణుడు బట్ట చిరిగిపోయి మాసిపోయి ఉన్నాడు. ఈయన అక్కడ ఉన్న కొంతమంది దగ్గరికి వెళ్ళి కృష్ణ మందిరం, ద్వారకలో ఉన్న కృష్ణుడి యొక్క మందిరంకి ఎటువైపు వెళ్ళాలి అండి. వాళ్ళు చూసి, నాయన నువ్వు ఈ ద్వారక వాడు అయితే కాదు, ఎందుకంటే ద్వారకలో కటిక దరిద్రం అనేది లేనే లేదు. కృష్ణుడు పాలిస్తున్నది, దరిద్రం లేదు. అందరూ ఉన్నవాళ్ళు చక్కగా, అందరూ పాడి పంటలకు కానీ ధనం కానీ ఎవ్వరికీ లోటు లేని నగరం ద్వారక. నువ్వు కటిక దరిద్రంతో కనబడుతున్నావు, అది బ్రాహ్మణుడు. ఎక్కడి నుంచి వచ్చావు స్వామి, ఈ ఊరు పడేది కాదంటే నేను శ్రీకృష్ణ పరమాత్మను కలవడానికి వచ్చాను అని చెప్తారు. వెంటనే వాళ్ళు అనుకుంటారు పేద బ్రాహ్మణుడు కదా, స్వామిని కలిస్తే ఎంతో కొంత ఇస్తారని వచ్చి ఉంటాడు అని అనుకొని అటువైపు వెళ్ళండి అని చెప్పారు. చెప్పగానే ఆయన వెళ్ళాడు. ద్వారక దగ్గర లోపల మందిరం దగ్గరికి వెళ్ళేసరికి భటులు ఉన్నారు. భటులు ఆపారు. ఎవరు నువ్వు నాయన అని అంటే, నా పేరు సుధాముడు, నేను శ్రీకృష్ణ పరమాత్మని కలవడానికి వచ్చాను అని అంటేనేమో అన్నారు. నాయన దక్షిణ అది ఇది కావాలా, దానికి వచ్చావా అని అంటే, కాదు నాయన నేను శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్నేహితుడిని, ఆయన్ని కలుద్దామని వచ్చాను. వెంటనే ద్వారపాలకులు నవ్వారు. ఒక నవ్వు నవ్వి, ఏమిటి నీవు కృష్ణుడి యొక్క స్నేహితుడివా, నీవు ఎలా ఉన్నావో చూస్తున్నావా అని నవ్వారు. నవ్వేసరికి ఆయన తలదించుకొని నిలబడ్డాడు. ఇంతలోనే సర్వ సైన్యాధ్యక్షుడు గుర్రం మీద అలాగా నడుచుకుంటూ గుర్రం మీద వచ్చాడు. ఆయన గుర్రం మీద రాగానే ఆయన చూశాడు.
ఎవరు ఇతన్ని ఆపారు, ఎందుకు ఏమయ్యింది అని అడిగారు. అడగగానే ఈయన పేరు సుధాముడట, శ్రీకృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్తున్నాడు ఈయన అనేసి అని అంటే ఆయన చూశారు. చూస్తే ఈయన చిరిగిపోయిన బట్టలు మాసిపోయి ఉన్నాయి, మురికిగా ఉన్నాడు. పైనుంచి కింద వరకు చూశాడు. చూసినా సరే ఆయన ఒక మాట అన్నాడు, సరే నువ్వు కృష్ణ పరమాత్మ స్నేహితుడు అని చెప్తున్నారు కదా, కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నీవు వచ్చావు అని చెప్తాం. ఆయన రమ్మనమంటే నీవు లోపలికి రా, లేదా మేము ఎంతో కొంత దర్శన ఇస్తాం, పట్టుకొని వెళ్ళిపోదు కానీ అనేసి సర్వసైన్యాధ్యక్షుడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈయన లోపల ఆలోచనలు మొదలవుతాయి. కృష్ణుడు నన్ను గుర్తుంచుకుంటాడా? ఒకవేళ గుర్తించుకున్నా ఇలాంటి అవతారంతో ఆయన ముందు నేను ఎలా వెళ్ళగలను? మనసు పరిపర విధాలు ఆలోచిస్తే 10 ఆలోచనలు కదా ఈయన లోపల అయిపోతుంది. ఇంత దరిద్రంతో కృష్ణుడు నేను ఎలా కలవగలను? ఆయన ఇంత పెద్ద భవనంలో ఇంత చక్కగా ఉంటున్నాడు, నాలాంటి స్నేహితుడు ఆయన అంగీకరిస్తాడా? లోపల ఎన్నో ఆలోచనలు, ఉందామా వెళ్ళిపోదామా, కలుద్దామా వద్దా, లోపల మనసు పదా వెళ్ళిపోదాం అని పీలుకుంటే ఇతను లోపలికి వెళ్ళాడు. సర్వసైన్యాధ్యక్షుడు వెళ్ళేసరికి శ్రీకృష్ణ పరమాత్మ హంసతూలిక మీద చక్కగా పడుకొని ఉన్నాడు. రుక్మిణీదేవి కాళ్ళు దగ్గర కూర్చొని సబర్యం చేస్తూ ఉంటే సర్వసైన్యాధ్యక్షుడికి, స్వామి ఎవరో సుధాముడు అట మిమ్మల్ని కలవడానికి వచ్చాడు, మీ స్నేహితుడు అని చెప్తున్నాడని. ఆయన చూస్తే అలా లేదు, కట్టిక దరిద్రంలో ఉన్నాడు ఆయన, ఆ పేదరిగా ఉన్నాడు. ఆయన చూస్తే అలా మీ స్నేహితుడు అని చెప్తున్నాడు. ఆ ఒక్క మాట సుధాముడు అని వినగానే ఆ మంచం మీద నుంచి ఒక్క గెంతి పరిగెట్టి వెళ్ళి స్నేహితుడిని కౌగులించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కౌగులించుకున్నాడు గట్టిగానే. కౌగులించి కుచేయుడు కళ్ళంట నీళ్లు దిగింది. స్నేహితుడు చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ హంసతూలిక పలుకున్న చక్కగా కూర్చుండబెట్టి దాని మీద కూర్చోవాలంటే కృష్ణ పరమాత్మ రుక్మిణిగా ఇంకెవరికి అర్హత కూడా లేదు. అలాంటి దాని మీద స్నేహితుడు కూర్చోబెట్టి, రుక్మిణి బంగారు పళ్ళు పట్టుకొని రా, చెంబుతో నీళ్లు పట్టుకొని రా. రుక్మిణి ఎవరు? సాక్షాత్ మహాలక్ష్మి. ఆవిడ బంగారు పళ్ళను తీసుకొని వస్తే కాళ్ళు పెట్టి స్నేహితుడు కాళ్ళు రుక్మిణీదేవి ఆ నీళ్లు పోస్తుంటే ఇంకా కాళ్ళు 2 కడిగాడు కూర్చోబెట్టి. ఆశ్చర్యపోయారు అక్కడ అందరూ చూస్తున్న వాళ్ళు. ఎంత అదృష్టం ఉంటే, ఈయన ఎంత యోగం చేసుంటే, ఎంత తపస్సు చేసుంటే, ఎంత నామస్మరణ భక్తి ఉండకపోతే శ్రీకృష్ణ భగవంతుడు దిగొచ్చి కాళ్ళు పట్టుకొని పడుతున్నాడు. ఎంత అదృష్టవంతుడు! ఆశ్చర్య చుట్టుపక్కల పరిచారకులు, సైనికులు కళ్ళు వదిలేసి చూస్తున్నారు. ఆ వింతని చూస్తూ ఎంత ఆనందం ఇది, ఎంత అదృష్టం చేసుకున్నాడు. గుడ్డతో కాళ్ళు తుడిచి పెట్టి, మిత్రమా ఏటి ఎలా ఉన్నావు, బాగున్నావా? బాగున్నాను. పళ్ళు పలహారాలన్నీ తెచ్చిపెట్టారు, తిను చక్కగా అనేసి. కన్ను ఈ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ, మిత్రమా నీకు భార్య మీద పిల్లల మీద వ్యామోహం పెద్దగా లేనట్టుంది అంటే అంతరం గుర్తించేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈయన ఏం చెప్పలేదు, తలదించుకొని ఉన్నాడు. ఆయన ఒక నవ్వు నవ్వాడు. నవ్వేసి, సరే నా కోసం ఏం తెచ్చావు ఇల్లు? ఈయన మూట ఎప్పలేకపోతున్నాడు, ఇవ్వలేదు, లోపలే ఉంచుకున్నాడు. సిగ్గు ఎందుకు? అక్కడ అన్ని బంగారు పళ్ళాలు, రకరకాల పలహారాలు, పళ్ళు, ఈ ముక్కుపోయిన అటుకులు ఎలా ఇస్తాడు? ఆ ఇవ్వలేక మూట ఉంచుకున్నాడు లోపల. కానీ కృష్ణుడు పసిగట్టి మూట తీసి చూసి, ఆహా అటుకులు నాకు ఎంత ఇష్టమో, నాకు ఇష్టమైన నువ్వు పట్టుకొచ్చావు అని కేవలం పిడికిడి తీసి నోట్లో వేసాడు. అంతే, పిడికిడి తీసి నోట్లో వేసాడు. 2వ పిడికి తీసి నోట్లో వేసాడు. రుక్మిణి ఆపేసింది. ఆమెకంతా తెలుసు. వెంటనే ఆపి, స్వామి చాలు, మరొద్దు, మీకు ఇష్టమైనవే తెచ్చినా సరే మరొద్దు, ఆపేయండి స్వామి. ఆపేసాడు, పెట్టేశాడు. మిత్రమా ఈరోజు వచ్చావు ఈ రాత్రికి, రేపు వెళ్దుగానని రాత్రి ఉంచి చక్కగా స్నేహితుడితో ఉండి చిన్ననాటి కబుర్లన్నీ చెప్పుకొని తర్వాత రోజు బయలుదేరాడు. ఈయన రూపాయి అడగలేదు. ఆయన ఇదిగో తీసుకో అన్నది, ఏమన్నది. తర్వాత రోజు ఈయన బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్తున్నాడు. నా భార్య చెప్పి పంపించింది కృష్ణుడు నా ఆంతర్యం తెలుసుకొని ఇస్తాడని. కానీ కృష్ణుడు ఏమీ అనలేదే, ఇవ్వలేదే అని మనసులో ఇది. నా భార్యకి నేనేం చెప్తాను ఇంటికి వెళ్ళి అని ఆలోచనలో ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉందంట. ఆశ్చర్యంగా చూస్తున్నాడట. ఇక్కడ నా ఉండేది ఒక చిన్న పూరి, అది లేదు, నేను దారి తప్పికొచ్చానా, ఇది నా ఇల్లా కాదా? చూస్తే సేవకులు అటు ఇటు తిరుగుతున్నారు ఇంట్లోని. భార్య పట్టు చీర ఒంటి నిండా నగలతో ఇంట్లో నుంచి పరిగెత్తి వచ్చిందట.
స్వామి ఒక్కసారిగా ఇదంతా మారిపోయింది. ఎలా? కేవలం పిడికడు అటుకులు కృష్ణుడు నోట్లో వేసేసరికి వీళ్ళ దరిద్రం అంతా పోయి వైభోగ్యం అంతా వచ్చేసి ఆశ్చర్యపోయారు. ఎలా వైభవం? అప్పుడు అనుకున్నాడు కుచేరుడు, అది భక్తి, అది ఆయన యొక్క భక్తి. పరమాత్మ మనం నోరిప్పి ఏమీ అడగక్కర్లేదు. ఆయన సర్వాంతర్యామి. మన లోపల ఏముందో, మనకి ఏం కావాలో అన్నీ ఆయనే తెలుసుకుంటాడు. కానీ నిస్వార్థంగా ఉండాలి, కోరికలు లేకుండా, ఏమీ లేకుండా. నువ్వు ఉన్నావు, నీవే నడిపిస్తావు, నీవే నాకు చూసుకుంటావు అని ఎప్పుడైతే నీకు ఆ భక్తి ఉంటుందో ఆయనే నడిపిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. నువ్వు ఏమీ అడగక్కర్లేదు. నువ్వు అడగకుండానే నీకు అన్నీ తెచ్చిపెట్టేస్తాడు. అది భక్తి. సుధాముడు అన్నంత భక్తిగా ఆయన్ని నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆ స్థితిని పొందేశాడు. అది సుధాముడి యొక్క భక్తి జరిగింది. కుచేరుడు అతనే, సుధాముడే కుచేరుడు.